ఈ వీడియో మనకి రిలీజ్ అయ్యే టైంకి 4వ తారీఖు సాయంత్రం కదా. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం ఇవన్నీ కూడా ఓట్ల రిజల్ట్స్ వచ్చేసంటాయి. ఈ పాటికి పునుగు క్రిస్పీనెస్ చూద్దాము. అంత క్రిస్పీగా ఉందనమాట. ఇప్పుడు లైట్ గా చట్నీలో నంచుకుని తిందాము. బాబా నోరు ఊరిపోతుందండి నాకైతే. ఇంత బాగుందండి బాబు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఇప్పుడే మంచిగా నిద్రపోయి అయితే లేసానండి. మధ్యాహ్నం మన ఇంట్లో వాళ్ళు అందరూ ఊరు వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉన్నాను అనమాట. పొద్దున్న అయితే మంచిగా కూర వండేసి మధ్యాహ్నానికి నాకు వాళ్ళు అయితే ఊరు వెళ్ళిపోయారు. నైట్ వచ్చేటప్పటికి ఈ రోజు 10:30, 11 అవుతుంది. ఎందుకంటే గుంటూరు పని మీద వెళ్ళారన్నమాట. నాతో పని లేదు కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళారన్నమాట వాళ్ళందరూ. సో అయితే వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా 10, 11 అయిపోతుంది నైట్. ఇప్పుడైతే టైము ఈవినింగ్ 6 అవుతుంది. బయట కూడా మంచి చల్లగా ఉంది. గుంటూరు సైడ్, తిరుపతి సైడ్ అంతా కూడా మంచి వర్షం అయితే పడుతుందంట. మనకైతే వర్షం లేదు కానీ క్లైమేట్ అయితే బాగుంది. ఇప్పుడైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు తెలిసిన ఒక వంట అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నా స్టైల్లో. ఇప్పుడు మనం చేసే వంట ఏంటంటే చల్ల పునుగులు అన్నమాట. అది కూడా కొద్దిగా వెరైటీగా, మైదా లేకుండా, సోడా లేకుండా చాలా సింపుల్ గా అయిపోతుంది. శుభ్రంగా దాంట్లోకి విజయవాడ స్టైల్ టమాటా చట్నీ కూడా చేస్తాను. బయట బండ్ల మీద ఉంటది కదా, మనం రెగ్యులర్ గా చేసుకునేది కాదు, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది. కొద్దిగా వెరైటీగా పునుగులు విజయవాడ స్టైల్ టమాటా చట్నీ చేసుకుని శుభ్రంగా ఇంట్లో మన రూమ్ లో కూర్చొని మంచిగా వాళ్ళు వచ్చేదాకా మంచి ఏదైనా సినిమా పెట్టుకొని పునుగులు తిని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే గది అయితే నీట్ గా సర్దేశాను అనమాట. నీట్ గా మంచిగా పక్కది వేసేసి, ఇదేనండి మన రూమ్. శుభ్రంగా ఏసీ వేసుకుని సినిమా చూద్దాం మంచిగా. అది ఎవరు గిఫ్ట్ ఇచ్చిన ఏసీ కాదండి, నా సొంత డబ్బులతో నేను కష్టపడి కొన్న ఏసీ అనమాట. అదొకటి. ఈ టీవీ ఏంటంటే మన పావని వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదన్నమాట. వాళ్ళు ఏంటంటే కొత్త టీవీ కొనుక్కున్నారన్నమాట. అందుకే ఈ టీవీ ఇక్కడ తెచ్చేసాం మొన్న. సరదాగా రూమ్ లో కూడా మనకు కూడా పనిచేస్తుంది నైట్ టైం అని చెప్పేసి ఏమన్నా సినిమాలు చూస్తాకి బయట కూర్చోకుండా. బయట ఉంది ఆల్రెడీ వేరే టీవీ ఉంది కానీ, బట్ ఇది మన రూమ్ లో సెట్ చేసాం అనమాట. వాళ్ళు ఇస్తే మనకి. నేను ఒక్కడనే కదా వీడియో అయితే ఈ రోజు తీసేవాళ్ళు లేరు కాబట్టి కొద్దిగా అటు ఇటు వచ్చినా ఏమనుకోకండి. ఇదిగోండి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను, ఒక 2 గ్లాసులు. ఇప్పుడు నీట్ గా వాష్ చేసేద్దాం. 2 గ్లాసెస్ తీసుకున్నాను నేను అంతే, సరిపోతాయి 2 గ్లాసులు. పునుగులు అంటున్నాడు ఏంటి, మళ్ళీ బియ్యం అంటున్నాడు ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. జస్ట్ వాష్ చేసేసుకొని మళ్ళీ కనిపిస్తా. చూడండి రైస్ అయితే నీట్ గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని నానబెట్టేస్తాను. ఎక్కువ కాదు, జస్ట్ రైస్ ములిగేంత వరకు వేసేసి నానబెట్టేద్దాం. రేషన్ బియ్యం సరిపోద్ది అంతే, చాలండి. ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అది చేద్దాము. రైస్ అయితే ఇక్కడ పెట్టేసాం కదండి ఇలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా మంచినీళ్ళు ఎలా తీసుకొని ముందు పొయ్యి వెలిగించుకుందాము. ఏంట్రా బాబు ఏదేదో చెప్తున్నాడు అనుకుంటారేమో. చెప్పాను కదా, ఇన్స్టాంట్ గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాం కదండి. ఇవి మంచి వాటర్ అనమాట, మామూలు మినరల్ వాటర్ మనం తాగేయి. ఇందులో మంచిగా వాష్ చేసుకున్న బంగాళదుంపలు వేద్దాం, వేసి ఉడకబెడదాం. నాకు తెలిసి చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు ఈ ప్రాసెస్ ఏంటి. ఇవి అలా ఉడుకుతా ఉంటాయి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే మంచిగా పునుగుల్లోకి టమాటా చట్నీ చేసేద్దాం స్పీడ్ గా. వీడియో అలా వచ్చిన కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది ఇందాక చెప్పినట్టు, ఎందుకంటే ట్రైపాడ్ పెట్టి తీస్తున్నాను అనమాట, అది మ్యాటర్. ఇప్పుడైతే పండిని టమాటాలు మీ దగ్గర ఉంటే తీసుకోండి. నా దగ్గర అటు ఇట్లో ఉన్నాయి కాబట్టి సో నేను కొద్దిగా పండి అటు పచ్చి ఇలాంటివి తీసుకుంటున్నాను అనమాట. ఈ చట్నీ అయితే నాకు తెలిసి యూట్యూబ్ లో చాలా రేర్ గా ఉంటది, విజయవాడ స్టైల్ చట్నీ. మామూలుగా మిగతా టమాటా చట్నీలు వస్తాయి కానీ ఇది మాత్రం రేర్ గా ఉంటది. నాకు తెలిసి 1-2 ఉండొచ్చు మేబీ, నేనైతే చూడలేదు, చూడాలి. బట్ ఈ చట్నీ అయితే ట్రై చేయండి ఓకేనా. టమాటాలు అయితే కోసేసుకుందాం. టమాటాలన్నీ కూడా ఇలా ముక్కలుగా కోసేసుకున్నాను అనమాట. మన ఇష్టం, ఎలాగైనా కోసేసుకోవచ్చు. బట్ మీ దగ్గర పండు ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. టమాటా పచ్చడి చేద్దాం అని చెప్పాను కదా. బంగాళదుంపలు ఈ లోపు రైస్ కూడా నానొద్ది. నేను ఏం చేశానంటే బంగాళదుంపలు ఇటు షిఫ్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక చిన్న సెట్ ఒకటి తీసుకున్నాను. ఈ చిన్న సెట్ లోనే టమాటా పచ్చడి అయితే చేసేద్దాం. ఓకే, నూనె వేద్దామండి. నేనైతే కొద్దిగా నూనె ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి. పక్కన బంగాళదుంపలు కూడా మంచిగా ఉడికిపోతున్నాయి, ఈ నూనె కూడా కాగిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేద్దామండి. లైట్గా ఉప్పు, అలాగే కొన్ని పచ్చిమిర్చి అండి. మనకు కావాల్సినట్టు వేసుకోండి, ఎన్ని కావాలంటే స్పైసీనెస్ కి తగ్గట్టు. ఇంకంతే, బాగా మగ్గనిద్దాం. ఇవి అయితే బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయండి. చూడండి ఇలా పెడితే జస్ట్ ఇలా దిగిపోతుంది అనమాట, కత్తి మెత్తగా అయిపోయింది. సో ఇంకా ఈ నీళ్లు పారబోసేసి బంగాళదుంపలు తొక్క అయితే ఒలిసేద్దాం ఫస్ట్. టమాటాలు మగ్గిపోయి ఉంటాయి, అబ్బో మగ్గాలి, ఇంకా చాలా మగ్గాలి. చూడండి ఈ గిన్నె అంటే నాకు అందుకే ఇష్టం అనమాట, అడుగట్టదో ఏమీ అవ్వదు, బాగుంటది. టమాటాలు అయితే మొత్తం బాగా మగ్గాలండి. విజయవాడ టమాటా చట్నీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఈ రోజు మీకు, అదిరిపోద్ది అనమాట. ఈ లోపు ఇంకో పని చేద్దాం. ఈ టమాటాలు లేట్ అయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి దీని చిన్న మంట మీద ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటది కాబట్టి సో దీన్ని ఇలా ఉంచుదాము. ఈ లోపు ఇంకో ప్రాసెస్ చేసేద్దాం వెంటనే. ఓకే, పునుగుల పిండి కలిపేద్దాం. పునుగుల పిండి కలుపుకోవడానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు చూసారా, ఇలా ముక్కలుగా కోసేసుకోండి. ఓకేనా, బాగా ఉడికిపోవాలన్నమాట బంగాళదుంప ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఈ బియ్యాన్ని అలాగే మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఉంది కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపి మిక్సీ చేసేద్దాం. ఓకేనా, దీంట్లో ఇంకోటి చిన్నది వేయాలి, అది కూడా వేసి మిక్సీ చేసి పునుగులు
పునుగుల పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలో వేసేద్దాం. అలాగే మనకు కావాలంటే ఇందులో ఉన్న నీళ్ళు కూడా వాడుకోవచ్చండి, ఎందుకంటే ఈ మంచి నీళ్ళు వేసాం కాబట్టి మనం మినరల్ వాటర్ వేసాం అన్నమాట. ఓకే, బియ్యం మొత్తం పట్టొచ్చు పట్టకపోవచ్చు, పట్టినంత మేరకు వేద్దాము, ఎందుకంటే బంగాళదుంప రెండు కలిపి మిక్సీ చేస్తేనే అప్పుడు అనమాట. మిక్సీ అయితే పట్టేద్దామండి, గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ఇది ఇరిగిపోయింది. అబ్బా అంతా బాగా రావాలి. మిక్సీ అయితే వేస్తానండి, ఒకసారి చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది పిండి. చూడండి ఒకసారి, అదిగండి చూసారా, ఇలా వస్తే సరిపోద్ది అనమాట. ఎక్కడా కూడా ఏది లేదు. ఇంకమ్మో అడుగున కొద్దిగా ఉంది, ఇంకా మిక్స్ చేయాలేమో. ఏం లేదు, జస్ట్ అలా అనిపించింది అంతే. మొత్తం అంతా కూడా అయిపోయింది, బంగాళదుంపలు ఎంత కూడా చక్కగా మిక్స్ అయిపోయినాయి. ఒక్కడనే ఉండేటప్పటికి ఏం చేస్తున్నానో ఏమో అర్థం కావట్లేదండి నాకు. ఇందాకే దీంట్లో ఉప్పు వేసేస్తుంటే సరిపోయేది, పర్లేదు. ఇప్పుడు ఎలాగో కొద్దిగా నలగాలి కాబట్టి సరిపడ ఉప్పు కూడా వేస్తున్నాను దీంట్లోనే, చూసేసుకోండి. నేనైతే తక్కువ వేస్తాను, చూసి వేసుకుంటాను. ఇప్పుడు ఒక్కొక్క రౌండ్ ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాం. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు అయితే నాకు సరిపోయినట్టే ఉంది. మీకు కావాలంటే మళ్ళీ మనం ఉల్లిపాయలు అవన్నీ కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా ఉందో బ్యాటర్. చూడండి పిండి అయితే చక్కగా అయిపోయింది. బ్యాటర్ అయితే లూజ్ గా ఉందని మీరు అనుకోక్కర్లా, మనం ఉల్లిపాయ వేస్తాం కాబట్టి సెట్ అయిపోద్ది అనమాట. మంచిగా వచ్చేస్తాయి పునుగులు. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కలిపేద్దాం. ఎక్కువ తింటే ఎక్కువ కలుపుకోవచ్చు, చూసుకొని కలుపుకోండి. ఉల్లిపాయ అంటే ఇష్టం ఉంటే కలుపుకోండి, ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకైతే సరిపోయింది. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేద్దాము, లైట్ గా వేద్దాం. మళ్ళీ మొత్తం తగిలింది అనుకోండి చిరాకుగా ఉంటది, అందుకే లైట్ గా ఏదో వేసామా లేదా అన్న పేరుకి అంతే కలిపేసి ఇప్పుడు చట్నీ దగ్గరికి వెళ్ళిపోతాం. దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేసి, టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు చట్నీ చేసేద్దాం ఫాస్ట్ గా. దీనికైతే ఒక 10 నిమిషాలు రెస్ట్ దొరుకుద్ది. చూడండి టమాటాలు కట్టేసి చాలా సేపు అయిందిలే, మెత్తగా మగ్గిపోయినాయి అన్నమాట టమాటాలు. ఇప్పుడు మనం మళ్ళీ ఇది కూడా లైట్ గా మిక్సీ చేద్దాం. ఓకే, మిక్సీ చేస్తే సరిపోద్దు. టమాటా పచ్చడి అయిపోయింది అనుకోకండి, దీంట్లోనే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. విజయవాడ స్టైల్ టమాటా చట్నీ అంటే మరి బండి మీద దొరికే టమాటా చట్నీ, ఇంట్లో చేసుకునేది కాదనమాట. ఆ మాత్రం ఉంటది, చేసేద్దాం రండి. మీకు ఇందులో కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి, అవసరం అనుకుంటే. మేమైతే చింతపండు వేయట్లేదు, ఎందుకంటే పుల్లగానే ఉంటది కాబట్టి. ఇది కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఒక్కొక్కరు వేసుకుంటారు ఒక్కొక్కరు వేసుకోరు. బట్ మనం చేసేది బండి మీద స్టైల్ కాబట్టి ఇలాగైతే సరిపోద్ది అనమాట. ఇందాక మనం ఆల్రెడీ ఉప్పేసాం, ఇప్పుడు మళ్ళీ లైట్ గా వేద్దామండి. ఎందుకంటే ఇందాక తక్కువ వేసాం కాబట్టి లైట్ గా సరిపోతుంది అనమాట. మిక్సీ అయితే వేసేద్దామండి, మరీ అదే మెత్తగా అవసరం లేదు, లైట్ గా కచ్చా పచ్చా బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఏ అమ్మ మిక్సీలు ఉన్నాయి కానీ మా ఇంట్లో మూతలు సరిగ్గా లేవండి, కొనుక్కు రావాలి ఎల్లో రోజు. చూద్దామా ఒకసారి. మెత్తగా అయిపోయింది, పర్వాలేదు. బట్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు చట్నీ కలిపేద్దామండి. ఇప్పుడు మిక్సీలో ఆడుకున్నది ఉంది కదా, అదంతా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే చూడండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలపాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న సారం అంతా రావాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇది కలుపుతా ఉంటేనే కొత్తిమీర ఉల్లిపాయల స్మెల్ అయితే అదిరిపోతుంది. అలా బాగా కలుపుకొని చూడండి ఇందులో రసం అంతా దిగాలన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీలో ఇవి కలిపేయడమే అంతే. ఉప్పు సరి చూసుకుంటే విజయవాడ స్టైల్ బండి స్టైల్ టమాటా చట్నీ అయితే రెడీ అనమాట. నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, మరి బాగుంటుంది, ఆ మాత్రం వేస్తేనే అదిరిపోద్ది అనమాట. అంతే, మన బెజవాడ స్టైల్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్ అని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పలచగా ఉండాలి కదా. మరి పలచగా ఉంటేనే చట్నీ పునుగుల్లో ఎంత పలచగా ఇస్తారో మనకి అంత పలచగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇక దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇది యాక్చువల్ గా ఒరిజినల్ గా ఉండే చట్నీ అనమాట. దీంట్లోనే మనకి పలచగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం అలాగే తయారు చేద్దాం. ఇదిగోండి ఫైనల్ గా మన విజయవాడ స్టైల్ టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. పునుగుల పిండి అయితే ఇదిగోండి, మనం 10 నిమిషాలు పెట్టిన తర్వాత భలే అయితే కనబడుతుంది. మరి ఎలా వస్తుందో చూద్దాము. నూనె కూడా హీట్ ఎక్కిపోయింది, ఇక్కడ సెటప్ కూడా చేస్తాం. మనం మొదలెడదాం మరి పునుగుల పిండి అయితే ఎలా ఉంది, కొద్దిగా లూజ్ గానే ఉంది. బట్ ట్రై చేద్దాం, ఎందుకంటే బాగానే ఉంటది అనుకుంటున్నాను నేను. లేదంటే దీంట్లో దోశలు వేసేసుకోవడమే. వేద్దామండి, పునుగులు వస్తాయో లేదంటే బజ్జీలు వస్తాయో తెలియట్లేదు, ఏమొస్తాయో తెలియట్లేదు నాకు. బట్ ఏ ఒకటి వస్తాయి అనుకుంటున్నాను. అప్పడాలు వస్తున్నాయి, అదిగోండి అప్పడాలు వస్తున్నాయి. ఊరి అమ్మ ఇదేంటి ఎలా పొంగుతున్నాయి, సోడా లేదు మైదా లేదు, అప్పడాలు ఎలా వస్తున్నాయి. ఒక నిమిషం ఆగండి చూద్దాం వీటి పరిస్థితి ఏంటనేది. ఏమండి ఒక్కసారి చూడండి, నేను పునుగులు వేద్దామంటే ఇక్కడ ఏదేదో వస్తుంది. దీన్ని ఏదో ఒకటి చేయాలి. అసలు నేను సోడా మైదాలు ఏం లేకుండా చేద్దాం అనుకున్నాను, బట్ ఇది చూడండి ఇదైతే గారిలో వచ్చింది కామెడీగా. ఇప్పుడైతే ఎలాగోలాగే ఏదో ఒకటి చేసి పునుగులు అయితే రప్పిద్దాం. ఫస్ట్ వచ్చినాయి అలా ఉంచేద్దాం, బాగానే ఉంటాయిలే అవి వేగిన తర్వాత. చూడండి ఫైనల్ గా అయితే మొత్తానికి ఒక ట్రైల్ వేసా, కొద్దిగా బీప్ పిండి కలిపి బాగానే వస్తున్నాయి పునుగులు. బట్ షేపులు సరిగ్గా లేకపోయినా బాగానే వస్తున్నాయిలేండి. ఇవి అయితే చూడండి గార్లు అవి ఎలా వస్తున్నాయో. మూది తీసేద్దాం పక్కకే. అయితే ఇప్పుడు దీంతో పాటే వేసేద్దాం పునుగులు. ఏదో రకంగా వస్తున్నాయిలేండి, ఒక్కడిని కూర్చొని ఏం తోచక ఇంకా చేస్తున్నాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా తింటారేమో అని చెప్పి అంతే. మొత్తానికి అయితే పునుగులు అయితే వచ్చినాయి అనమాట. మొత్తానికి ఏదో రకంగా చేశాను, ఏదో రకంగా కాదు ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే తీసేద్దాం, అయిపోయింది. స్టవ్ ఆపేసి
పక్క తీసేస్తున్నా. ఎలాగైనా చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చెమటలు చిందించి మొత్తానికి చేశాను అనమాట. చూడండి ఎన్ని పునుగులైనయో. మొత్తం మీద దగ్గరగా ఎన్ని అవుతాయంటే ఒక 7-8 ప్లేట్లు అవుతాయి. కరెక్ట్ గా మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతాయి అనమాట తింటే. సో ఇప్పుడైతే మంచిగా విజయవాడ స్టైల్ టమాటా చట్నీ వేసుకుని లోపల సినిమా పెట్టుకుని అప్పుడు కుమ్మేద్దాం. రండి పదండి వెళ్దాం. మొత్తానికి అయితే గదిలోకి వచ్చేసానండి. ఇంకైతే ఇప్పుడు మన చిన్న పునుగులు వేసుకుందాము. అబ్బా చట్నీలో పడింది. చూసారా ఎలా సౌండ్ వస్తున్నాయో? భలే వస్తున్నాయి కదా. దీంట్లో మన బెజవాడ టమాటా చట్నీ వేసుకుందాం. పూన్ చింద అయిపోయింది అనుకుంటా. నాకైతే మంచి టెంప్టింగ్ గా నోరు ఓరుతుందండి. అలాగే మనకు కావాల్సిన ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇది పునుగుల మీద వేద్దాం ఇలా సైడ్ కొన్ని అంతే. ఇంకైతే యుద్ధానికి సిద్ధం అయిపోతాం. మరి మీకు ముందే చెప్పాను కదా స్టార్టింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి మంచిగా సినిమా పెట్టుకుని చూద్దామని. ఇప్పుడు అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. ఇంకా చూడండి సినిమా కూడా పెట్టాను. ఏ సినిమా అంటే ఇది, అదిగో మీరే చూడండి. రాకాస నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. అది చూస్తా కుమ్మేస్తా అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే పునుగు క్రిస్పీనెస్ చూద్దాము ఎంత క్రిస్పీగా ఉందో. మైక్ దగ్గర పెట్టుకుని మెత్త చూడండి. అదిగోండి వినపడుతుందా? అంత క్రిస్పీగా ఉందనమాట. ఇప్పుడు లైట్ గా చట్నీలో నంచుకుని తిందాము. బాబా నోరు ఊరిపోతుందండి నాకైతే. టేస్ట్ చేద్దాం. ఇంత బాగుంది ఏంటండి బాబు, అదిరిపోయింది. కరకరలు ఎలా ఆడుతుందో చూస్తున్నారుగా. చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుని ఇలా ఏదైనా నచ్చిన డిష్ చేసుకుందంటే ఆ హ్యాపీనెస్ వేరు. అండ్ అలాగే పావని వచ్చిన తర్వాత ఏమంటుందో చూడాలి. పునుగులేసామంటే చూద్దాం. ఇప్పుడు అసలు సిసలైంది అనమాట. పునిగి ఇలా చీల్చి ఇలా చట్నీ పెట్టుకొని ఫుల్ గా ఉల్లిపాయలతో ఇలా లోడ్ చేసి. ఏంటి ఉల్లిపాయలు ఉండాలి బెజవాడ అంటే, ఆ మాత్రం లేకపోతే అసలు ఎలాగా. ఏముందంటే అనిపించింది అంతే. ఒకే ఒక మాట ఇరక్కొడేసింది. అసలు ఎంత బాగా చేస్తానని నేను కళ్ళ కూడా అనుకోలేదండి. మామూలుగా మనకి లైట్ వంటలు వచ్చు. ఈ మధ్యన అన్నిటిలోని కొద్దిగా ఎక్స్పర్ట్లు అవుతున్నాం అనమాట. మంచిదే. విద్య ఉంటే ఏడపోతుంది చెప్పండి. దేనికైనా పని చేద్దాం అంతేనా. ఇంకా మీకు అసలు విషయం చెప్పలేదు కదా, నేను కొద్ది వాటర్ అవి ఎక్కువ పోస్తాను అనమాట. ఎందుకంటే టైట్ గా రాలేదు. సో ఏం చేశానంటే రూమ్ లో మైదా పిండి ఉంటే మైదా కలిపేసి వేస్తాను అనమాట లాస్ట్ లో. అది మ్యాటర్. మైదా కలిసినా సరే బియ్యంతో చేసాం కాబట్టి మనం ఈ క్రిస్పీనెస్ అనేది వచ్చింది అనమాట. అదే మ్యాటర్. ఉన్నట్టు జెన్యున్ గా చెప్తున్నా. అబ్బా అలా వచ్చింది ఎలా వచ్చింది అని అయితే చెప్పే టైప్ కాదు మనం. ఏంటి అంతేనా. ఇంకా అలా చెప్తే మీకు నాకు ఉన్న రిలేషన్ బాగోదు కదా. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అంతేనా. కానీ ఏదైతేనో పునుగైతే మాత్రం అదిరింది. మీరు ఓన్లీ బియ్యం బంగాళదుంపతో మైదా కలపకుండా కొద్దిగా టైట్ గా వచ్చేలా చేసుకుని వేసుకోండి. అదిరిపోతుంది మరి పునుగైతే మాత్రం. నాకు తెలిసి ఈ వీడియో మనకి రిలీజ్ అయ్యే టైంకి 4వ తారీఖు సాయంత్రం కదా. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం ఇవన్నీ కూడా ఓట్ల రిజల్ట్స్ వచ్చేసంటాయి ఈ పాటికి. వెస్ట్ బెంగాల్ లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? తమిళనాడులో తలపతి విజయ్ గెలుస్తాడంటారా? కేరళంలో ఎవరు గెలుస్తారు? ఐఎన్సీ వస్తుందా బీజేపీ వస్తుందా? కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.